యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. నమస్తే, పృథ్వీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానం. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు హరీష్ రావు. అబ్బాయి పేరు ఊడికల ఉమా మహేష్ అలియాస్ అనిల్. ఇతను గత 2 నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది ఇప్పుడు బాగా క్షీణించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. డాక్టర్స్ 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికే వైద్యం కోసం చాలా ఖర్చు అయింది. వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాలేనందువలన మనమందరం కలిసి మనకు తోచినంత సహాయం చేసి తనని కాపాడుకుందాం. ఫోన్పే నెంబర్ 8309074255 9573679607. ఆపద సమయంలో బాలబాలికలను రక్షించుకునేందుకు శక్తి యాప్ను రూపొందించినట్లు శక్తి టీం హెచ్సి తమ్మినేని అమ్మాజీ తెలిపారు. గురువారం ఆమదాల వలస మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపదలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కితే 5 నిమిషాలలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటారని వివరించారు. ప్రతి ఒక్కరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పోలీస్ యాప్ అనేది మన లేడీస్ కోసం, అలాగే 18 ఏళ్ళ లోపల పిల్లల కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం ఈ యాప్ అనేది ప్రస్తుతం ఉన్న మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిందమ్మా. ఈ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటంటే మనం ఏ నెంబర్ కూడా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఒకసారి కానీ ఈ యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మన మొబైల్లో జస్ట్ ఈ యాప్ని ఆ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ ఆకారంలో ఉంటుంది. ఆ సింబల్ మీద ఒకసారి టచ్ చేస్తే చాలు. ఈ విధంగా ఇదిగోండి సింబల్ ఉందా, నేను ఒకసారి టచ్ చేస్తాను, ఏ విధంగా ఓపెన్ అయ్యి చూసారా, ఇలా ఓపెన్ అవుద్ది. గతంలో దిశ అని ఉండేది కదా, దాన్నే మాడిఫై చేసి కొంచెం ఇంప్లిమెంట్ చేసి శక్తిగా మార్చారు. ఈ శక్తి పోలీస్ యాప్ అనేది మన ఆడవాళ్ళకి చాలా చాలా సేఫ్టీ యాప్. జస్ట్ ఈ యాప్ మీద SOS అని వచ్చిందా, దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే చాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ వెళ్ళిపోద్ది. రిటర్న్ ఇమీడియట్లీ వాళ్ళు కట్ చేసి ఫోన్ చేసి మనం ఉన్న ప్లేస్కి ఒకసారి ఈ యాప్ వాడాము అంటే మన లొకేషన్ అవసరానికి వెళ్ళిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ ఆ లొకేషన్కి వస్తారు. అంటే మనకి ఏదైనా ఈ యాప్ వాడాము అంటే ప్రమాదం వచ్చిందంటే మన పేరు డీటెయిల్స్ చెప్పేంత టైం కూడా ఉండదు అనమాట. వాళ్ళు ఇమీడియట్లీ ఆ లొకేషన్ ట్రేస్ చేసి 5 నిమిషాలు, 5 మినిట్స్ 3 మినిట్స్లో ఆ లొకేషన్కి వచ్చేస్తారు. అర్థమవుతుందమ్మా. అలాగే ఈ యాప్లో ఇంకా చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. ఏంటవి, ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్ పిటిషన్ ఇచ్చుకోవచ్చు. అలాగే అన్ని రకాల కాంటాక్ట్ నెంబర్లు ఇందులో ఉంటాయి. ఏంటి, పోలీస్కి 11 చూడండి, ఇలా పక్కకి రోల్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చాయి. మీరు ఖాళీగా ఉండేటప్పుడు SOS తప్ప రిమైనింగ్ అన్ని ఒకసారి టచ్ చేసి చూడండి. ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ ఒకసారి రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ సమగ్ర క్రీడా విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిలో క్రీడా అకాడమీలు, పిఠాపురంలో జాతీయ స్థాయి క్రీడా మైదానం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత 5 ఏళ్లలో క్రీడా వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించిన ఆయన ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ముఖ్యమంత్రి చొరవతో రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి సాధిస్తామని భరోసా ఇచ్చారు. ఆ విధంగా ఒక పక్క ప్రోత్సాహాలు, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని ఇప్పటికే ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాలతో పాటు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ స్టాండర్డ్స్తో ఏదైతే ట్రాక్స్ తీసుకుని రావాలో ఇప్పటికే టెండర్ కాల్ఫర్ చేస్తున్నాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం. హిస్టారికల్ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 74 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఖేలో ఇండియా ద్వారా నిధులు సమకూర్చుకోవడం జరిగింది. ఇక్కడ సానా సతీష్ అన్న కూడా ఉన్నారు, రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆ రోజు ఒకప్పుడు ఎంపీలు ఎవరు పోయి రిక్వెస్ట్ ఇచ్చిన పాపలా ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాజ్యసభ మెంబర్లంతా ఈరోజు పర్సనల్గా పోయి రిక్వెస్ట్ ఇస్తున్నారు. మా ప్రాంతానికి ఇవి కావాలి, మా ప్రాంతంలో క్రీడాభివృద్ధి చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి బాగున్నారు. ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో మన సానా సతీష్ గారు కూడా అనేక సందర్భాల్లో స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. ఈరోజు 74 కోట్ల రూపాయలు వేరే రాష్ట్రాలకు కేటాయించబడిన నిధులు, మన రాష్ట్రానికి కాదు.
వేరే రాష్ట్రానికి కేటాయించబడిన నిధుల్ని ఆ రాష్ట్రాలకు క్యాన్సిల్ చేసి మన రాష్ట్రానికి అంటే 25-26 బడ్జెట్ని మనం తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ రెగ్యులర్ బడ్జెట్లో కూడా మేము ఒక 100 కోట్ల పైన ఆశిస్తున్నాం. ఆ డబ్బు కూడా వస్తే ఈ రాష్ట్రంలో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా కాకినాడలో ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ నాటి నుంచి అంటే జూన్లో అకాడమీని ప్రారంభిస్తున్నాం. కాకినాడలో అకాడమీని ప్రారంభిస్తున్నాం. అకాడమీలు లేకుండా పిల్లలు ట్రైన్ అవ్వలేరు, మెడలిస్టులు కాలేరు. రెసిడెన్షియల్ అకాడమీని కాకినాడలో ప్రారంభిస్తున్నాం. దాని తగ్గట్టు ఇప్పటికే కొన్ని టెండర్స్ కూడా వెళ్ళింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. రూమ్స్ అన్ని రెనోవేషన్ చేయమని చెప్పాం. దాని ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ అకాడమిక్ అంటే స్కూల్ టయానికి, కాలేజీలు చేసే టయానికి అకాడమీని కూడా తీసుకొని వస్తున్నాం. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిగా ఫస్ట్ 3 అకాడమీలని ప్రారంభిస్తున్నాం. తద్వారా ట్రైన్ అవుతాం. వైసీపీ పాలనలో అనేక ఘటనలు జరిగాయని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి. వైసీపీ వాళ్ళు భగవంతుడిపైన పగబెట్టుకున్నారు. ఏ నివేదికలోనూ క్లీన్ చీట్ ఇవ్వలేనిదని వాస్తవం అని వ్యాఖ్యానించారు. పత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా సీరియస్ మతం అనగానే, ఫెయిత్ అనగానే, ధర్మం, ఇవన్నీ చాలా లోతైనవి, బాగా సెన్సిటివ్. కానీ ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. ప్రత్యేకించి జనసేన నుంచి గత 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి, శ్రీరాముడు, ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడో ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో, దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం. దీనికి ఏంటి, బిల్డింగ్లు మేడలు కడతామా, మిద్దెలు కడతామా? అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసెక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే చెప్పాము, కరెక్షన్ చేశాను తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా, అప్రమత్తతోనే మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో పొరపాట్లు జరిగాయని ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్టు ఎక్కడా చెప్పలేదని, వైసీపీ హయాంలో తిరుమలకు రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు క్షమాపణలు మేము చెప్పాలా, బూతులు మేం భరించాలా? ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. దోషులను కఠినంగా శిక్షిస్తాం, ఎవరిని వదిలిపెట్టమని సీఎం స్పష్టం చేశారు. అది తొక్కపెట్టి మీరు ముందుకెళ్లారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,65,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని.
ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. మీరే చూశారు ఈరోజు రాష్ట్రాల్లో. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. వివేకానంద రెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అది మంచిది కాదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, నేనేం చెప్పాను, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి. అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు. అబ్దుల్ కలాం పెట్టాడు కదా, పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వు ఎందుకు పెట్టలా, ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున రైతు బంధు రైతు భరోసా వేయలేనినని రేవంత్ రెడ్డి అంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు. రైతు బంధు డబ్బులు వేయడానికి మేము అభ్యంతరం తెలపకుండా ఎన్నికల సంఘంకు లేఖ రాస్తాం. ఎగరగొట్టిన 2 రైతు బంధులు ఇప్పటిది కలిపి 3 రైతు బంధులు ఇప్పుడే వేయండి అని డిమాండ్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, రైతు బంధు ఎందుకేదిరా భయని నేను అడిగిన, నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన, భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి ఎవరికన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ని పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాదకుంచుకుందో ఉన్నదో లేదో, మీకు 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిండా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తిమి, ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు, ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సీరి సింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని బీజేపీ పార్టీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు పోతిరెడ్డి శ్రీ కృష్ణకాంత్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా యువత అత్యాధునిక సాంకేతికతలతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సాధించడం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందని బీజేపీ పార్టీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు పోతిరెడ్డి కృష్ణకాంత్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడ క్షత్రియ పరిషత్తు కళ్యాణ మండపంలో కేంద్రం రూపొందించిన బడ్జెట్పై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడం, డిజిటల్ గ్రీన్ ఎకానమీ రంగాల్లో నాయకత్వం వహించేలా 2026 నుంచి 27 బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాత్రం ఎప్పటిలాగానే ఎన్డీఏ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలను విస్మరించి కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు కొమ్ము కాసే విధంగా రూపొందించారని విమర్శిస్తున్నారు. ఈ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరో అడుగు ముందుకు వేయనున్నదని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని వారు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, ఎస్సీ మారే బుజ్జి, కొండల సాయి, ఏడాది కృష్ణ, చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ వైడ్ ఎకో ఫ్రెండ్లీ పర్వత మార్గం కింద గుర్తించారు. దీనివల్ల అరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తా ఉంది, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉంది. ఇక రెండో విధం పులికాట్ లేక్ను కూడా 3 రకాల గుర్తింపు పొందిన పక్షుల్ని విహంగ వీక్షణం అక్కడ ఇంతకుముందు ఉండే మీ అందరికీ తెలుసు. పులికాటు సరస్సు పక్షుల రాక్కి పెద్ద పేరు. అటువంటిది ఇవాళ లేని పరిస్థితి వచ్చింది. దాన్ని మరలా ప్రోత్సహించాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇక ఇంటర్నల్ వాటర్ వేస్ ట్రాన్స్పోర్ట్ దాదాపు మనకి 974 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ ఉంది. అందువల్ల ఇంటర్నల్ వాటర్ వేస్ ఏదైతే ఇంప్రూవ్ చేస్తూ ఉందో దానివల్ల కూడా మనకు ఉపయోగం జరిగే ఉంది. ఇక బడ్జెట్లో ప్రొవిజను పోలవరానికి 3,200 కోట్లు, అమరావతికి 1,500 కోట్ల రూపాయలు కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈ 2 కార్యక్రమాలని కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. దానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఊతం ఇచ్చింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్తో ట్యూన్ అవుతూ ఇవాళ కేంద్ర బడ్జెట్ రావడం వలన కూడా ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్టు ఆర్థిక మంత్రికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక సవాల్గా మారిన పరిస్థితిని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ 3వ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని రూపొందించడం కోసం కావలసిన అన్ని లక్షణాలని పెంపొందించుకునే సమయంలో అతి కీలకమైన బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఆ దిశగా ముందడుగు వేసింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అన్నారు. షుగర్ బాధితులు పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యుల అవగాహన. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ పాదాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ వాస్కులార్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు హెచ్చరించారు. డయాబెటీస్ కారణంగా రక్త ప్రసరణ తగ్గడం, నరాల నష్టం వంటి సమస్యలు ఏర్పడి చిన్న గాయాలు కూడా పెద్ద పుండ్లుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. డయాబెటిక్ ఫుడ్ సమస్యలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ శ్రీకాంత్ రాజు, ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవడం, శుభ్రంగా ఉంచడం, సరైన పాదరక్షలు వినియోగించడం ఎంతో కీలకమన్నారు. పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గోర్లు సరిగా కత్తిరించడం, వేడి నీటితో కాళ్ళు కడగకుండా మోస్తారు నీటిని ఉపయోగించడం వంటి చిన్న జాగ్రత్తలే పెద్ద సమస్యలను నివారిస్తాయని వివరించారు. ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సతో కాళ్ల తొలగింపు అవసరం లేకుండా చాలా కేసులను కాపాడవచ్చని డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. కాకపోతే మన ఇండియన్ సొసైటీలో ఎలా ఉంటుంది, చాలామంది పేషెంట్స్ గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడూ కాళ్ళకు ఇవ్వరు. ఇంకోటి కాళ్ళే కదా అని చెప్పి కాళ్ళలో పుండ్లు ఉన్నా అవి మారకుండా ఇబ్బంది పెడుతున్నా ఒక వేలు తీసేసుకోవడము, లేదా కొందరికి ఎలా ఉంటుంది వారికి
ఆ యొక్క పాదాన్ని తీయడము, కొందరికి ఇంకా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా అయితే వారి మోకాలి కింది భాగం వరకు, కాలు పై భాగం వరకు తీయడము, అదే మాదిరి వాళ్ళకు ప్రాణాపాయం కూడా జరగడం అనేది యూజువల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఎలా ఉంటుంది అంటే వారి కాలు కోల్పోయారనుకోండి, మన ఇండియాలో చాలామంది పేషెంట్స్ ఎలాగా సింగిల్ బ్రెడ్ అర్నర్స్, అంటే వారింట్లో కుటుంబ పెద్ద సంపాదిస్తేనే కుటుంబంలో మిగతా వాళ్ళందరూ జీవించే అవకాశాలు ఉంటాయి. కానీ యూజువల్గా ఒక పేషెంట్ యొక్క కాల్లోని మేజర్ పార్ట్ మనం తీసేయడం జరిగినప్పుడు ఆ యొక్క మెయిన్ వ్యక్తి అవిటివారు అయినప్పుడు వారి కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే మాదిరి ఒక్కసారి ఒక కాలు ఎఫెక్ట్ అయితే మిగతా 2 సంవత్సరాలలో నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో రెండో కాలు పోయే అవకాశము, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఎలాగైతే హార్ట్ ఇంపార్టెంటో శరీరానికి కాలు కూడా ఇంపార్టెంటే. కానీ ఈ కాలు గురించి పెద్దగా పట్టించుకోకపోవడము, దానికి సంబంధించిన లేటెస్ట్ పరిజ్ఞానం ఎంతవరకు ఉందనేది ప్రజల్లో తెలియకపోవడము, దానివల్ల జిల్లా లెవెల్లో టౌన్ లెవెల్లోనే చాలామంది పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి రాకుండా వారి అంటే కాపాడగలిగే కాళ్ళను కూడా. కాకినాడ జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియం నందు ఈ నెల 7వ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మోటివేషనల్ స్పీకర్ శివానిచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ రజనీదేవి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నందు శాంతిధామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నేటి యువత ఎదురవుతున్న వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మోటివేషన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని, కాకినాడలో మొట్టమొదటిసారిగా శివాని వస్తున్నారని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన కాకినాడలో ప్రముఖంగా జరగబోయేటువంటి కార్యక్రమాన్ని గురించి వివరంగా తెలుసుకుందాము. ఫిబ్రవరి 7వ తారీఖు శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు జేఎన్టీయూ అల్యూమిని హాల్ బయట ఉన్న గ్రౌండ్స్లో మోటివేషనల్ స్పీకర్ శివాని సిస్టర్ వస్తున్నారు. ఆమె ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. శివాని సిస్టర్ని కాకినాడకి పిలవాలని మేము 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆమె మా విశ్వవిద్యాలయంలో సేవలో ఉండేటువంటి సిస్టర్, కానీ ఆమె కార్యక్రమాలు 2 years ముందు నుంచే అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మన దగ్గరికి పిలవడానికి చాలా టైం తీసుకుంది. మేము కాకినాడ, అమలాపురం, రాజమండ్రి కోసమని ఆమెని పర్మిషన్ అడుగుతూ ఉన్నాము. ఆఖరికి అనుకోకుండా 2026లో మాకు లాటరీ తగిలింది. అయితే శివాని సిస్టర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే ఆమె ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా సరళమైన భాషలో సామాన్యుల స్థాయి వరకు అందించి ఎంతో మంది జీవితాలలో పరివర్తన తీసుకొచ్చినటువంటి ఒక విశేషమైన వ్యక్తి. ఈరోజు మేము ఆమె కార్యక్రమానికి ఒక 15 రోజులే మాకు గ్యాప్ ఉన్నా కూడా అందరి వరకు ఈ మెసేజ్ ని అందించగలిగాము, అందరినీ ఇన్వైట్ చేయగలిగాము అంటే అందరూ అవతల నుంచి ఎదుటి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మేము ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం ఆమె స్పీచ్ వినాలని, ఎదురుగా చూడాలని, కలవాలని ఎంతో ఇంట్రెస్ట్ చూపించి. एक्चुअली आई एम फ्रॉम बिहार, सो मैं हिंदी में बोलना ज़्यादा पसंद करता हूँ. शिवानी दीदी की वजह से मेरा लाइफ 2 पार्ट में है, एक 2010 से पहले और एक 2010 के बाद. और इसमें एक ही फैक्टर है शिवानी बा, क्योंकि इनसे एक्सीडेंटली मैंने इनको टीवी पर देखा 2008 में सम पे, और वहाँ से 2 साल लगे हमको इनको फॉलो करके देखते हुए. उस टाइम टीवी पर बहुत लिमिटेड प्रोग्राम आता था. 2010 आते आते क्योंकि नेट से हमने देखना शुरू किया, रेगुलर देखा इनको, और लाइफ में इतने चेंजेज आए, बहुत चेंजेज आए. और उसकी वजह से मुझे लगता है कि 2010 के बाद एक बिल्कुल मेरा नया लाइफ. तो मैं सभी को यही अपील करना चाहूँगा कि आप सभी आएँ, एक बार इनको सुने, और आपकी ज़िंदगी में बहुत परिवर्तन आएंगे. इतने सारे परिवर्तन आएंगे जो कभी आपने सोचा भी नहीं. तो परिवार के साथ अगर आए तो बहुत ज़्यादा बेहतर होगा. धन्यवाद. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే.
గురువారం రాజ్యసభలో కూడా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్లమెంటులో జాతీయ ప్రయోజన అంశాల గురించి మాట్లాడడంపై ఆంక్షలు విధిస్తున్నారని ఖర్గే ఆరోపించడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు. Matters raised with Sir, we have requested for LOP to speak for 2 minutes. 2 minutes. Thank you, sir. you have given me an opportunity to speak about the democratic principles of this country. Sir, Parliament means Lok Sabha and Rajya Sabha as per our constitution. We have got 2 chambers, and one is Lok Sabha, another is Rajya Sabha. But the Lok Sabha leader, LOP, is not allowed to speak, and he wanted to speak about the country's interest, sir. And whenever how can we run the? My esteemed colleague and the leader of the opposition should know that the proceedings of the Lok Sabha cannot be discussed in Rajya Sabha, and you have given ruling not once, many times, and previous chairmen have also given a ruling on it that the Lok Sabha proceedings cannot be discussed in Rajya Sabha, and so such discussion. now matters raised. अगर इनको इच्छा है तो अपने पार्टी के सदस्यों को बोले कि लोकसभा में चर्चा करें, और राज्यसभा में जो पूरी अच्छी तरीके से चर्चा चल रही है और प्रोसीडिंग चल रही है वो चलती रहे, ऐसा मेरा निवेदन है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానం. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే.